ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనం అనుకుంటూ ఉంటాము ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఎక్కువగా క్యాలరీస్ని బర్న్ చేస్తాము. క్యాలరీస్ని బర్న్ చేయడం వల్ల మనము బాగా వెయిట్ లాస్ అవుతామని అనుకుంటూ ఉంటాము. బట్ ఎక్సర్సైజ్ దానికోసం విగరస్గా చేస్తూ ఉంటాము. అది చాలా రాంగ్ అండి. విగరస్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీకి ఎక్కువ స్ట్రెస్ వస్తుందన్నమాట. బాడీకి ఎక్కువ స్ట్రెస్ రావడంతో ఏమవుతుంది అంటే మనం ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేక మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి విగరస్ ఎక్సర్సైజెస్ ఆర్ నాట్ రికమెండెడ్. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఏమి అంటే 95% ఫుడ్ అండ్ 5% ఎక్సర్సైజ్ అనమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, 95% ఫుడ్ అని. సో ఫుడ్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్ చేసాము అని అంటే మనము వెయిట్ లాస్ అవుతుంది ఖచ్చితంగా. ఈ ఒబేసిటీ అనే ప్రాబ్లం మనకు ఉండదు. ఈ ఎక్సర్సైజ్ అనేది 5% ఇంపార్టెంట్. అండ్ దిస్ 5% అయితే అవసరం లేదా అంటే ఇట్ ఈస్ నీడెడ్ టు స్టే ఫిట్ అండ్ టు ఇమ్యూనిటీతో ఉండాలి అని అంటే మనకు వి నీడ్ టు డూ ఎక్సర్సైజ్, బట్ నాట్ విగరస్ ఎక్సర్సైజ్ థింకింగ్ దాట్ ఎక్సర్సైజ్ ఈస్ గోయింగ్ టు డూ వెయిట్ లాస్. సో దీని గురించి మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.